Morning students, how are you my dear students? Today I am going to teach you Sacha Dost part 2. మన లెసన్ పేరు ఏంటి? సచ్చా దోస్త్. हमारे पाठ का नाम क्या है? సచ్చా దోస్త్. ఆల్రెడీ మనకి ఆఫ్ లెసన్ ఆఫ్ పైన అయిపోయింది మనకి లెసన్. లాస్ట్ పేరా మిగిలింది. లాస్ట్ పేరా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ యువర్ టెక్స్ట్ బుక్స్. లాస్ట్ పేరా చూద్దాం. स्टूडेंट्स సరిగ్గా వినండి. లాస్ట్ పేరా बहुत समय बीत गया अब अमर बूढ़ा हो गया था. लास्ट पर चौथन चूडंडी स्टूडेंट्स. वह सर्दी में कांपते हुए पेड़ के पास पहुंचा. पेड़ ने कहा, मेरी सूखी लकड़ियां जलाकर अपनी सर्दी भगाओ. अमर ने वैसा ही किया. इस तरह पेड़ ने अपनी सच्ची दोस्ती निभाई, अपना सब कुछ दान कर दिया. अपने सच्चे दोस्त को खोकर अमर बड़ा दुखी हुआ. उसने पेड़ लगाने का निर्णय लिया. చదివాను కదా. ఈ లాస్ట్ పేరా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి. లిసన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. बहुत समय बीत गया. చాలా సమయం గడిచిపోయింది. बहुत అంటే ఏంటి? చాలా చాలా టైము గడిచిపోయింది. అంటే సమయం గడిచిపోయింది అంటే ఇక్కడ కాలం గడిచిపోయింది అని అర్థం. అబ్ అమర్ బూఢా హో గయా తా. ఇప్పుడు అమర్ ఏమయ్యాడు? అబ్ మీన్స్ నౌ అని అర్థం. అబ్ మీన్స్ వాట్? నౌ. అబ్ మీన్స్ వాట్? నౌ. ఇప్పుడు నా అర్థం. అమర్ బూఢా హో గయా తా. అమర్ బూఢా హో గయా తా. బూఢా మీన్స్ ఓల్డ్ మ్యాన్, ముసలివాడు అని అర్థం. బూఢా మీన్స్ ఓల్డ్ మ్యాన్, ముసలివాడు అని అర్థం. అబ్ అమర్ బోడా హోయతే. ఇప్పుడు అమర్ ఏమయ్యాడు? ముసలివాడైపోయాడు. కాలం గడిచిపోయింది. అమర్ ఏమయ్యాడు? ముసలివాడైపోయాడు. సర్దీ మే కాంతే హుయే పేడ్ కే పాస్ పహుంచా. అక్కడ టెక్స్ట్ బుక్లో పిక్చర్ ఉంది చూడండి. ముసలివాడైపోయాడు చూడండి. సర్దీ మే కాంతే హుయే పేడ్ కే పాస్ పహుంచా. ముసలివాడైపోయాడు కదా. ముసలివాళ్ళకి ఎక్కువ చలి అది ఉంటుంది కదా. అంటే గమ్ముని వాళ్ళు బయటికి రాలేరు. బయటకు వచ్చినప్పుడు చాలా చలిగా అలా ఉంటుంది అనమాట వాళ్ళకి. సర్దీ మే కాంతే హుయే. సర్దీ మానే కోల్డ్. సర్దీ మీన్స్ వాట్? కోల్డ్. కాంపతే హుయే. కాంపన మీన్స్ టు షివర్ అని అర్థం. వణికిపోవడం అని అర్థం. కాంతే హుయే పేడ్కి పాస్ పహుంచా అంటే ఏంటి? అతను ఆ చలిలో వణికిపోతూ ఎక్కడికి చేరుకున్నాడు? చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. కాంపన మీన్స్ వాట్? టు షివర్ అని అర్థం. వణకడం అని అర్థం. ఆపోజిట్స్ కూడా చెప్పేసుకుందాం మనం. విలోమ్ శబ్ద్. विलोम शब्द అంటే उल्टे शब्द. सर्दी. सर्दी का विलोम शब्द क्या है? ऑपोजिट ఏంటి? सर्दी అంటే కోల్డ్ కదా. गर्मी. विलोम शब्द क्या है? गर्मी. सर्दी, गर्मी. అతడు చలిలో వణికిపోతూ ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పేడ్నే కహా. ఇప్పుడు వణుకుపోతున్న అమ్మర్ని చూసి చెట్టు ఏమందంట? మేరీ సూకీ లకడియాం జలాకర్ అప్ని సర్ది భగావో అంది. మేరీ సూకీ లకడియా. నా యొక్క సూకీ. సూకీ అంటే సూక్నా అంటే గెట్టింగ్ డ్రై. సూక్నా అంటే ఏంటి? సూక్నా మానే గెట్టింగ్ డ్రై, ఎండిపోవడం అని అర్థం. सूखना का विलोम शब्द ऑपोजिट ఏంటంటే सूखना అంటే ఎండిపోవడం. भीगना
అంటే తడిచిపోవడం అని అర్థం. ఎండిపోవడం, తడిచిపోవడం. ఇంకా సడన అనేది కూడా వస్తుంది. సడన అంటే తడిచిపోయి కుళ్ళిపోవడం అన్నమాట. सूखना का विलोम शब्द क्या है? भीगना, सड़ना. ऑपोजिट्स ఏంటి? भीगना, सड़ना. सूखना का विलोम शब्द क्या है? विलोम शब्द అంటే ఆపోజిట్ ఏంటి? भीगना, सड़ना. सूखना అంటే ఎండిపోవడం. मेरी सूखी लकड़ियां जलाकर. लकड़ियां मीन्स वुड स्टिक्स. लकड़ियां माने వుడ్ స్టిక్స్, కర్రలు అని అర్థం వస్తుంది. అంటే తన ఎండిన కొమ్మలు అవి ఉంటాయి కదా, అవి అన్నమాట. తన ఎండిపోయిన కొమ్మలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా జలాకర్ కాల్చుకుని, అప్ని సర్ది భగావో, నీ యొక్క చలిని దూరం చేసుకో. బగానా అంటే పారద్రోలడం అని అర్థం. దూరం చేసుకో, నీ చలిని దూరం చేసుకో అని చెట్టు చెప్పిందనమాట. వణికిపోతూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు కదా, అప్పుడు చెట్టు ఏమంది? మీరు సూకి లకిడియా జలాకర్ అప్ని సర్ది బగావో అంది. నా ఎండిన కొమ్మలు అవన్నీ కూడా కాల్చి, నా ఎండిన కొమ్మల్ని కాల్చుకుని నీ చలిని దూరం చేసుకో అని చెప్పిందనమాట. అంటే ఆ వేడికి చలి దూరం అవుతుంది కదా, అందుకని అలా చెప్పిందనమాట. అమర్ని వైసాహికియా, అమర్ అలాగే చేశాడు. లకిడియా వచన్ కూడా చూద్దామమ్మా. వచన్ అంటే తెలుసు కదా, సింగులర్, ప్లూరల్, ఏకవచన్, బహువచన్. లకడి బహువచనం ఏంటంటే లకడియాం. లకడి, లకడియాం. लकड़ियाँ. इस तरह पेड़ ने अपनी सच्ची दोस्ती निभाई. ఈ విధంగా, इस तरह అంటే ఈ విధంగా అన్నది. पेड़ ने अपनी सच्ची दोस्ती निभाई, తన నిజమైన, సచ్చా మీన్స్ ట్రూ. ఆల్రెడీ మనకి లెసన్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం సచ్చా అంటే ఏంటో అర్థం అనేది. सच्ची दोस्ती, दोस्ती माने फ्रेंडशिप. निभाई, निभाना माने టు మెయింటైన్ అని అర్థం, నిలబెట్టుకోవడం అని అర్థం. దోస్తి, దోస్తి మీన్స్ ఫ్రెండ్షిప్, స్నేహం అని అర్థం, ఫ్రెండ్షిప్. నిబానా టు మెయింటైన్. నిబానా మానే టు మెయింటైన్, టు మెయింటైన్ నిలబెట్టుకోవడం అని అర్థం. సచ్చాక విలోమ శబ్ద, సచ్చ అంటే ట్రూ అని చెప్పుకున్నాం కదా మనం. దానికి ఆపోజిట్ ఏంటి? झूठा. सच्चा, झूठा. सच्चा का विलोम शब्द क्या है? झूठा. ఈ విధంగా చెట్టు ఏం చేసింది? తన యొక్క ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుంది. ఎలా నిలబెట్టుకుంది? ముందు ఏం చేసింది? చెట్టు దగ్గరికి పెద్దవాడు అయిన తర్వాత, అమర్ పెద్దవాడు అయిన తర్వాత జాబ్కి వెళ్ళడానికి బయలుదేరుతుంటే దారిలో అది వాళ్ళ గ్రామానికి సిటీకి మధ్యలో నది అడ్డు రావడం వల్ల, నది అడ్డుగా ఉందన్నమాట, నది ఉంది మధ్యలో. ఆ నదిని ఎలా దాటాలి అనేసి చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇలా తన సమస్యను చెప్పాడు అనమాట. సమస్యను చెప్పగానే చెట్టు ఏం చెప్పింది? తన బ్రాంచెస్ని కట్ చేసుకుని బోట్ తయారు చేసుకోమంది. ముందు ఏమి ఇచ్చింది? తన చెట్టు యొక్క బ్రాంచెస్ని ఇచ్చింది. చిన్నప్పుడు ఏమి ఇచ్చింది? ఫ్రూట్స్, లీవ్స్ ఇచ్చింది. తను చిన్నప్పుడు ఫ్రూట్స్ తిని, అదే ఫ్రూట్స్ రోజు వెళ్ళి ఫ్రూట్స్ తినేవాడు కదా. ముందేమో ఫ్రూట్స్ ఇచ్చింది, లీవ్స్ ఇచ్చింది, తన నీడనిచ్చింది. తర్వాత ఏం చేసింది? చెట్టు తన బ్రాంచెస్ని ఇచ్చి ఏం చేసింది? బోట్ తయారు చేసుకోమంది. బోట్ తయారు చేసుకొని తన అమర్ ఏం చేశాడు? నది దాటి టౌన్కి వెళ్ళాడు. టౌన్కి వెళ్ళి జాబ్ చేసి చాలా మనీ సంపాదించాడు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత
తన ఇల్లు కూలిపోతే ఏం చెప్పింది చెట్టు? తన యొక్క ట్రంక్ని కట్ చేసుకోమని చెప్పింది. ట్రంక్ తీసుకుని తన ఇల్లుని నిర్మించుకోమని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? తన ఎండిన ఇంకా ట్రంక్ కూడా అయిపోయిన తర్వాత లీవ్స్, బ్రాంచెస్ అన్నీ నరికేసుకున్నాడు. తర్వాత ట్రంక్ కూడా నరికేసుకున్నాడు. చెట్టు బోధి కూడా నరికేసుకుని తన కట్ చేసుకుని ఏం చేశాడు? తన ఇల్లు నిర్మించుకున్నాడు. తన ఇల్లు కూలిపోతే ఇంకేం మిగిలి లాస్ట్ చివరికి బ్రాంచెస్ అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఏవో చిన్న కొమ్మలు అవి ఉంటే, ఎండిపోయిన స్టిక్స్ అవి ఉంటే, వుడ్ స్టిక్స్ అవి ఉంటే కనుక ఆ స్టిక్స్తో కూడా ఆ స్టిక్స్ ఏం చెప్పింది? తన చలిని దూరం చేసుకోమని చెప్పింది. ఈ విధంగా తన యొక్క ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుంది అన్నీ ఇచ్చి. అప్నా సబ్ కుచ్ దాన్ కర్ దియా, తన సర్వస్వాన్ని దానం చేసింది ఈ విధంగా. అప్నే సచ్చే దోస్త్ కో కోకర్ అమర్ బడా దుఃఖీ హువా, మొత్తం దానం చేసేసింది కదా, మొత్తం తన సర్వస్వాన్ని ఇచ్చేసింది. ఇచ్చేయడం వలన మొత్తం చెట్టు మొత్తం అయిపోయింది కదా, చెట్టు మొత్తం తన అన్నీ ఇచ్చేసింది కాబట్టి చెట్టు ఏం మిగలలేదు. చూడండి అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది. చివరికి ఏముంది? లాస్ట్ ఆ ట్రంక్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం మూడిలా చిన్న కనిపిస్తుంది అంతే మనకి. అప్నే సచ్చే దోస్త్ కో ఖోకర్, తన ట్రూ ఫ్రెండ్ని ఖోకర్, ఖోనా అంటే టు లాస్ అని అర్థం, పోగొట్టుకుని. అమర్ బడా దుఃఖీ హువా, అమర్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. దుఃఖ్ అంటే సాడ్ అని అర్థం, ఖోనా అంటే టు లాస్ అని అర్థం. ఖోనా అనే టు లాస్, పోగొట్టుకొనుట అని అర్థం. ఉస్నే పేడ్ లగానే కా నిర్ణయం లియా, తను ఏం చేశాడు? అమర్ ఏం చేశాడు? తన ఫ్రెండ్ని పోగొట్టుకుని చాలా బాధపడ్డాడు కదా, అప్పుడు తను ఏం నిర్ణయించుకున్నాడు? ఉస్నే పేడ్ లగానే కా నిర్ణయం లియా, చెట్లు నాటాలి. పేడ్ లగానా మానే చెట్లు నాటడం అని అర్థం, టు ప్లాంట్ ట్రీస్ అని అర్థం. పేడ్ లగానా మానే క్యా హై? पेड़ लगाना माने to plant trees. निर्णय लिया, निर्णय माने डिसीजन, निर्णय माने क्या है? डिसीजन, నిర్ణయం అని అర్థం. నిర్ణయం తీసుకున్నాడు. ఉస్నే పేడ్ లగానే కా నిర్ణయం లియా, తను చెట్లు నాటాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ని పోగొట్టుకున్నాడు కదా, పోగొట్టుకుని చాలా బాధపడ్డాడు అనమాట. అప్పుడు ఏం నిర్ణయించుకున్నాడు? చెట్లు నాటాలి అని నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్ ఏం చేసింది? ఆ చెట్టు ఏం చేసింది? తనకి ఏమి ఇచ్చింది? ఫస్ట్ బ్రాంచెస్ ఇచ్చింది, అంతకంటే ముందు ఫ్రూట్స్ అవి ఇచ్చి తన ఆకలిని తీర్చేది. ఇంకా తన నీడనిచ్చి తన విశ్రాంతి తీసుకోవడానికి కారణమైంది. ఇంకా ఆకులవి ఇచ్చింది, ఆకులను దండగా చేసుకునేవాడు, చేసి ఆడుకునేవాడు. తర్వాత ఏమో తన బ్రాంచెస్ని ఇచ్చింది. బ్రాంచెస్ ఇచ్చి ఏం చేసింది? నావ్ బనానేకో కహా, బోట్ని తయారు చేసుకోమని చెప్పింది. ఇంకా తర్వాత తన దగ్గర ఘర్ బనానేకో కహా, తన ట్రంక్ ఇచ్చి ఇల్లు నిర్మించుకోమని చెప్పింది. ఆర్ ఇంకేం చెప్పింది? ఇంకేం ఇచ్చింది? సూకీ లకడియా, ఎండిన కొమ్మలవి ఇచ్చి తన చలిని దూరం చేసుకోమని చెప్పింది. ఆ ఎండిన కొమ్మల్ని మంటగా వేసుకొని తన చలిని దూరం చేసుకోమని చెప్పింది. ఇలా మొత్తం తన సర్వస్వాన్ని మొత్తం ఇచ్చేసింది కదా. ఇంత మొత్తం ఇచ్చేసి తను ఇంకా లేదు కదా, ఇంక చెట్టు లేదు, ఇంకా తన ఫ్రెండ్ లేదు, ఇంకా మొత్తం తన సర్వస్వాన్ని ఇచ్చేసింది. ఇలా లేకపోవడంతో మొత్తం తన ఫ్రెండ్ని పోగొట్టుకుని తను చివరికి ఏం డెసిషన్ తీసుకున్నాడు? ఏం నిర్ణయించుకున్నాడు? చెట్లు నాటాలి అని నిర్ణయించుకున్నాడు అనమాట. చెట్టు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి కదా. पेड़ से कई लाभ है, చాలా లాభాలు ఉన్నాయి చెట్ల వల్ల మనకి. पेड़ हमें फल देकर, చెట్లు మనకి ఏమి ఇస్తాయి? ఫల్ దేకర్, ఫ్రూట్స్ అవి ఇచ్చి ఏం చేస్తాయి? ఆ భూక్ మిటాతే హై, ఆకలిని తీరుస్తాయి. ఫ్రూట్స్ ఇచ్చి ఆకలిని తీరుస్తాయి. ఇంకా और
पेड़ की छाया में చెట్టు నీడలో మానव పశు పక్షి ఆరాం లేతే హై. ఏం చేస్తాయి చెట్టు నీడలో, ఏం చేస్తాయి మానవులు ఇంకా పశువులు పక్షులు ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి చెట్టు నీడలో. और पेड़ हमें ఆక్సిజన్ देते हैं. చెట్టు మనకి ఏమిస్తాయి, ఇంకేమిస్తుంది, ఇంకేమిస్తాయి చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఇంకేమిస్తాయి మనకి, पेड़ की लकड़ियों से कई सामान बनाते हैं. చెట్టు యొక్క వుడ్తో మనం ఏం తయారు చేసుకుంటాం, చాలా సామాన్లు తయారు చేసుకోగలుగుతాం. మన సామాన్ మానే మేజ్, దర్వాజే, కిడకీ అంటే టేబుల్స్, కుర్సీ, చైర్స్, ఇంకా దర్వాజే, డోర్స్, కిటికీ విండోస్ అవి ఇవన్నీ కూడా మనం దాని యొక్క చెట్టు యొక్క వుడ్తో మనం తయారు చేసుకుంటాం. पेड़ से और क्या लाभ है, చెట్టు వల్ల ఇంకేం లాభాలు ఉన్నాయి. पेड़ों से गर्मी दूर होती है. చెట్ల వలన వేడి దూరం అవుతుంది. और पर्यावरण संतुलन बना रहता है. వాతావరణం ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఎలా బ్యాలెన్స్ అవుతుంది, हमें पेड़ ऑक्सीजन देते हैं, है ना. हम क्या रिलीज करते हैं, कार्बन डाइऑक्साइड. हम ऑक्सीजन लेते हैं और कार्बन डाइऑक्साइड రిలీజ్ करते. మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, వదిలేస్తాం కదా. ఆ వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తాయంటే అవి చెట్లు పీల్చుకుని మనకి ఏమిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. ఈ విధంగా ఏమవుతుందంటే మన ద్వారా రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వాతావరణంలో లేకుండా ఏమవుతుందంటే చెట్లు పీల్చుకుంటాయి. చెట్లు ఉండడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. పీల్చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాతావరణం బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా और మెడిసినల్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా, మెడిసినల్ ప్లాంట్స్తో ఏం చేస్తారు, దవాయియా బనాయి జాతి, మెడిసిన్స్ అవి తయారు చేస్తారు. ఈ విధంగా ఈ చెట్ల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఫ్రూట్స్ ఇస్తాయి, ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి నీడనిస్తాయి, మనకి ప్రాణవాయువు ఇస్తాయి. మన ప్రాణవాయువు అనే ఆక్సిజన్ ఇస్తాయి. ఇంకా చెట్ల యొక్క వుడ్తో మనం అనేక వస్తువులను తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తువులు తయారు చేసుకుంటాం, చైర్స్, టేబుల్స్, డోర్స్, విండోస్ ఇలాంటివి. వుడ్తో చాలా వస్తువులు మనం తయారు చేసుకుంటాం. ఇంకేమవుతుంది, వేడి దూరం అవుతుంది చెట్ల వల్ల, చల్లగా ఉంటుంది చెట్లు ఉండడం వల్ల. ఇంకా వాతావరణం అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా మెడిసిన్స్ కూడా తయారవుతాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి చెట్ల వల్ల. అందుకనే అమర్ ఏం చేశాడు, చెట్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి, తన యొక్క ఫ్రెండ్ని పోగొట్టుకున్నాడు కాబట్టి చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాడు. మనకి టెక్స్ట్ బుక్లోను కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి పేజ్ నెంబర్ 8లో. అవి చూద్దాం ఇప్పుడు. అందరూ పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేసుకో. స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ చూడండి, మనకి ఎక్సర్సైజెస్ ఇచ్చాడు కదా. ఈ ఎక్సర్సైజ్ చూడండి పేజ్ నెంబర్ 8లో. ఆ క్వశ్చన్ అనమాట అది. చూడండి, नीचे दिए गए वाक्यों को क्रम से लगाओ. नीचे दिए गए అంటే క్రింద ఇవ్వబడిన అని అర్థం. క్రింద ఇవ్వబడిన వాక్యంకో, వాక్యం అంటే సెంటెన్స్ అని అర్థం. సెంటెన్సెస్ని కింద ఇవ్వబడిన వాక్యాల్ని అని అర్థం అనమాట తెలుగులో. క్రమ్సే లగావో క్రమంలో పెట్టండి అని అర్థం. అంటే ఆర్డర్లో పెట్టాలన్నమాట. దేని ఆధారంగా, మన లెసన్ ఆధారంగా అనమాట. ఆ సెంటెన్సెస్ ఆ మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, इस तरह पेड़ ने सच्ची दोस्ती निभाई. ఈ విధంగా पेड़ ने सच्ची दोस्ती निभाई, చెట్టు నిజమైన ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకొనేను. సెకండ్ సెంటెన్స్ చూడండి, అమర్ కా ఘర్ టూట్ గయా. అమర్ యొక్క ఇల్లు టూట్ గయా అంటే విరిగిపోయాను అని అర్థం, అంటే కూలిపోయాను అని అర్థం అనమాట. అమర్ యొక్క ఇల్లు కూలిపోయాను అని అర్థం. ఉస్కా ఏక్ దోస్తా, తనకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అని అర్థం. సబ్ నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి, సబ్ కుచ్ దాన్ కర్ దియా, అన్నీ దానం చేశాను అని అర్థం. తన సర్వస్వాన్ని దానం చేశాను అని అర్థం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, మేరీ సేకాయం కాటో నావ్ బనాలో. సేకాయం అంటే బ్రాంచెస్, కొమ్మలు. నా కొమ్మల్ని నరుకును, నరికి నావ్ బనాలో, నరుకుని ఏం చేయమని చెప్పింది, నావ్ బనాలో. నావ్ అంటే బోట్ తయారు చేసుకో అని చెప్పింది అనమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ సెంటెన్స్ ఈ 5 సెంటెన్సెస్ని ఆర్డర్లో పెట్టాలన్నమాట.
అందులో ఈ 5 సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఉస్కా ఏక్ దోస్తా, తనకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనేది ఫస్ట్ సెంటెన్స్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, ఎగ్జాంపుల్గా ఇచ్చాడు అనమాట. మన సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఫిఫ్త్ ఏంటి అనేది నెంబర్ ఇవ్వాలన్నమాట మనం. సెకండ్ సెంటెన్స్ ఏమవుతుంది చూడండి, దీన్ని బట్టి చూడండి. సెకండ్ సెంటెన్స్ ఏమవుతుందంటే మేరీ సేకాయం కాటో నావ్ బనాలో, నా కొమ్మల్ని నరుక్కుని పడవ తయారు చేసుకొని చెప్పింది అనమాట. అది సెకండ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ఏంటి? అమర్ కా ఘర్ టూట్ గయా, అమర్ యొక్క ఇల్లు కూలిపోయాను అనేది థర్డ్. ఫోర్త్, ఈ విధంగా తన యొక్క నిజమైన ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోలేను అనేది ఫోర్త్ సెంటెన్స్, 4 అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ది ఇది అనమాట, సబ్ కుచ్ దాన్ కర్ దియా, సర్వస్వాన్ని దానం చేశాను అనేది ఫిఫ్త్ సెంటెన్స్. ఈ విధంగా నెంబర్ ఇవ్వాలన్నమాట. ఆర్డర్లో పెట్టడం అంటే ఇలా. ఆల్రెడీ మనకి ఎలా ఇస్తాడంటే ఎగ్జాంపుల్కి ఒక సెంటెన్స్ అనేది ఇచ్చేస్తాడు నెంబరు, తర్వాత మిగతా మనం ఆర్డర్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి, పేజ్ నెంబర్ 9. పేజ్ నెంబర్ 9లో కూడా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాడు, అవి కూడా చూద్దాం. ఆ క్వశ్చన్ చూద్దాం. निम्नलिखित शब्दों के अर्थ गुब्बारों से चुनकर लिखो. నిమ్నలిఖిత శబ్దం కే అర్థ, కింద రాయబడిన అని అర్థం. నిమ్నలిఖిత అంటే ఏంటంటే క్రింద రాయబడిన, శబ్దంకి అర్థ, శబ్ద అంటే వర్డ్స్, వర్డ్స్ యొక్క అర్థాలు అంటే మీనింగ్స్. గుబ్బారం సే, గుబ్బారం అంటే ఏంటంటే బెలూన్స్, గుబ్బారా అంటే బెలూన్ అని అర్థం. బెలూన్స్ నుంచి చున్కర్ చూస్ చేసుకొని లిఖో రాయము అని అర్థం. ఇక్కడ బెలూన్స్ ఇచ్చాడు, గుబ్బారే దియే హే హాపై. ఇక్కడ మనకి బెలూన్స్ ఇచ్చాడు చూడండి. బెలూన్స్లో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇక్కడ బెలూన్స్లో ఇచ్చాడు అనమాట. వీటి మీనింగ్స్ని అందులోంచి చూస్ చేసుకొని మనం ఇక్కడ రాయాలి. ఇవేంటి ముందు చూద్దాం. ఇక్కడ ఇచ్చినవి ఏంటి, మీనింగ్స్ ఏంటో, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటో చూద్దాం, వాటి మీనింగ్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఫస్ట్ దోస్తి అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. తలాష్, తలాష్ అంటే సెర్చ్, వెతకడం అని అర్థం. ఇకట్ట అంటే కలెక్ట్, ప్రోక్ చేయడం. పేడ్ ట్రీ, మాల గార్లాండ్ దండ అని అర్థం. ఫ్రెండ్షిప్, సెర్చ్, కలెక్ట్, ట్రీ, గార్లాండ్. వీటి మీనింగ్స్ ఇక్కడ గుబ్బారే దియే హేనా. ఇక్కడ బెలూన్స్ ఇచ్చాడు చూడండి. బెలూన్స్లో ఏమున్నాయో చూద్దాం వర్డ్స్ అసలు. మిత్రత అంటే ఫ్రెండ్షిప్. హార్, హార్ అంటే దండ అనమాట, గార్లాండ్ అని అర్థం. రిక్ష, రిక్ష అంటే ట్రీ. జమా, జమా అంటే కలెక్ట్, ప్రోక్ చేయడం అని అర్థం. కోచ్ అంటే సెర్చ్. ఇప్పుడు వాటి మీనింగ్స్ రాద్దాం చూడండి. దోస్తి ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. గుబ్బారాలో చూద్దాం, బెలూన్స్లో చూద్దాం. ఫ్రెండ్షిప్ యొక్క మీనింగ్ చూడండి. మిత్రత అనా, హారా, రిక్షా, జమానా, కోజ. మిత్రత, దోస్తి అంటే ఏంటి, మిత్రత. ఇక్కడ రాద్దాం మిత్రత. ఇది అయిపోయింది, టిక్ పెట్టేసుకున్నాం అలా. నెక్స్ట్ తలాష్, సెర్చ్. సెర్చ్ మీనింగ్ ఏంటో చూద్దాం. హారా, రిక్షా, జమానా, కోజా. కోచ్, తలాష్ అంటే కోచ్. సెర్చ్ అంటే వెతకడం అని అర్థం. ఇకట్ట, ఇకట్ట అంటే కలెక్ట్ కదా, కలెక్ట్. దీనికి కూడా టిక్ పెట్టేసుకుందాం మనం. కలెక్ట్ చూడండి. హారా, రిక్షా, జమానా. హార కాదు, రిక్ష కాదు, జమా అంటే కలెక్ట్. 2 ఉన్నాయి చూడండి, హారు, రిక్ష ఉంది. పేడ్ అంటే రిక్ష, చెట్టు అని అర్థం. మాల అంటే దండ. ఇంక ఇదే కదా మిగిలింది, హార, హార పెడతాం. ఇలా ఈ విధంగా బెలూన్స్లో ఉన్న మీనింగ్స్ని ఈ విధంగా రాయాలన్నమాట. బెలూన్స్లో ఉన్న మీనింగ్స్ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. పేజ్ నెంబర్ 9లో ఇచ్చిన ఆ క్వశ్చన్ చూడండి. నీచే దియే గయే అంక్ దేకో, క్రింద ఇవ్వబడిన అంక్, అంక్ అంటే నెంబర్స్ అని అర్థం. ఆ నెంబర్స్ చూడము అని ఇచ్చాడు, చూడండి అని ఇచ్చాడు. చూడండి నెంబర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఆల్రెడీ మీకు నెంబర్స్ అన్నీ వచ్చు,
ఇక్కడ మనకి 11 నుంచి 20 వరకు ఇచ్చాడు చూడండి. వాటిని హిందీలో ఏమంటారో చూడండి. 11 11 ఏమంటారు 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 11 12 13 14 15 16 17 18 19 20. చూడండి 11 మీన్స్ 11 అంటే 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. ఇవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఇవి. ఆ నెంబర్స్ని బాగా నేర్చుకోవాలి. ఆల్రెడీ మీరు లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు నెంబర్స్, అని మనకు మళ్ళీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ एक्सरसाइज ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ శబ్దों को अलग करो और लिखो. ఇన్ శబ్దों को అంటే ఈ వర్డ్స్ని అని అర్థం. శబ్ద అంటే వర్డ్స్. ఈ వర్డ్స్ని అలగ్ కరో అంటే వేరు చేయము అని అర్థం. డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేసి ఔర్ మరియు, ఔర్ అంటే అండ్ అని అర్థం, మరియు లిఖో రాయము అంటే డివైడ్ చేసి రాయాలన్నమాట. ఎలా డివైడ్ చేయాలి? లకడీ సే బనీ వస్తుయేం, వుడ్తో తయారు చేసిన వస్తువులు, అన్య వస్తుయేం ఇతర వస్తువులు అన్నమాట. కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి. అంటే కొన్ని వస్తువుల పేర్లు అనమాట. వర్డ్స్ అంటే ఏ వర్డ్స్ అంటే వస్తువుల పేర్లు ఇచ్చాడు ఇక్కడ. వస్తువులు వుడ్తో తయారైన వస్తువులు, ఇంకా వుడ్తో కాకుండా వేరే వస్తువులు అనమాట. వుడ్తో తయారైన వస్తువులు, వేరే వస్తువులు కూడా ఇచ్చాడు అనమాట. వుడ్తో తయారైన వస్తువులు ఇక్కడ రాయాలి, ఇతర వస్తువులు ఇక్కడ రాయాలన్నమాట. అవి డివైడ్ చేయాలి మనం. పైన ఇచ్చిన వస్తువులు ఏంటో చూద్దాం ముందు. వస్తువుల పేర్లు ఏంటో చూడండి. ఇక్కడ చూడండి. కిడకి, కిడకి అంటే విండో. గిలాస్, గిలాస్ అంటే గ్లాస్. మేజ్ టేబుల్. కలం పెన్. పంకా ఫ్యాన్. బల్లా బ్యాట్. కితాబ్ బుక్. కుర్సీ చైర్. థైలీ బ్యాగ్. దర్వాజా డోర్. ఇవి వస్తువుల పేర్లు కదా. ఈ వస్తువులు వుడ్తో తయారైన వస్తువులు ఏంటో డివైడ్ చేద్దాం, వేరే ఇతర వస్తువులు ఏంటో డివైడ్ చేయాలన్నమాట. ఇవన్నీ కలిపి ఇచ్చాడు, అవి డివైడ్ చేయాలి. వుడ్తో తయారు చేసిన వస్తువులు, ఇతర వస్తువుల్ని. ఇక్కడ హెడ్డింగ్స్ కూడా ఇచ్చాడు మనకి. వుడ్తో తయారైన వస్తువులు ఇక్కడ రాయాలన్నమాట. చూడండి, లకడీసే బనీ వస్తువు అని ఇచ్చాడు. అంటే వుడ్తో తయారైన వస్తువులు ఇక్కడ రాయాలన్నమాట. అన్య వస్తువు ఏమంటే అదర్ థింగ్స్ అని అర్థం. ఇతర వస్తువులు అన్నది. ఇతర వస్తువులు ఇక్కడ రాయాలన్నమాట. చూద్దాం వుడ్తో తయారైన వస్తువులు ఏంటో ముందు మనం ఇక్కడ రాసుకుందాం. ఇతర వస్తువులు ఏంటి ఇక్కడ రాద్దాం. ఫస్ట్ వుడ్తో తయారైన వస్తువులు చూద్దాం. కిటికీ వుడ్తో తయారవుతుంది కదా. విండో అనేది రాద్దాం, టిక్ పెట్టుకుందాం. ముందు మనం వుడ్తో తయారైన వస్తువులు రాసుకుంటే మిగిలి అవి టిక్ పెట్టేసుకుంటే ఇతర వస్తువులు ఏంటో మనం ఈజీగా రాయొచ్చు అన్నమాట. కిటికీ, విండో అనేది వుడ్తో తయారవుతుంది. గిలాస్ వుడ్తో తయారవుతుంది. అది ఇతర వస్తువు కింద వస్తుంది చూడండి. అది ఇక్కడ రాసేద్దాం. ఇతర వస్తువులు లైన్గా ఉన్నాయి కాబట్టి ఏది ఎందులోకి వస్తే అందులో రాసేద్దాం మనం. మేజ్ టేబుల్. మేజ్ వుడ్తో తయారవుతుంది కదా. టేబుల్ అనేది ఇందులో రాసుకుందాం. మేజ్. కలం, కలం అంటే పెన్ను. పెన్ను ఇతర వస్తువు. ఇది అంటే మెత్తన కలుపుతో అది చెక్క పెన్నులు అవి కూడా ఉంటాయి, కానీ మనకి అది చెక్క పెన్ను అని కాదు. అక్కడ వేరే ప్లాస్టిక్ అలాంటి వాటితో కూడా తయారవుతుంటుంది కదా కలం అనేది. కలం అంటే పెన్ను. పెన్ను ఇతర వస్తువులు కాదు.
పంక ఫ్యాన్, ఫ్యాను ఇతర వస్తువుల్లోకి వెళ్తుంది ఫ్యాన్. బల్ల బ్యాట్, బ్యాట్ వుడ్తో తయారవుతుంది కదా, ఇక్కడ రాద్దాం. కితాబ్ బుక్కు, బుక్కు కూడా పేపరు తయారయ్యి అప్పుడు బుక్ తయారవుతుంది కదా. పేపర్ అనేది వుడ్తో తయారవుతుంది, కానీ ఇక్కడ మనకి బుక్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇతర వస్తువు కింద అనుకుని మనం ఇతర వస్తువుల్లో రాయాలి. ఇది కితాబ్. కుర్సీ, కుర్సీ అంటే చైర్ అని అర్థం. చైరు వుడ్తో తయారవుతుంది. నెక్స్ట్ థైలీ బ్యాగ్, బ్యాగ్ ఇతర వస్తువుల్లో రాయాలి. వుడ్తో తయారవుతుంది కదా బ్యాగ్. దర్వాజా డోర్, డోర్ వుడ్తో తయారవుతుంది. ఇలా ఈ విధంగా మనం డివైడ్ చేయాలి. అర్థమైంది కదా అందరికీ. ఈ వర్డ్స్ ఇలా ఇస్తాడు, మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తూ ఉంటాడు. ఇది ఎలా వర్డ్స్ కలిపి ఇచ్చేస్తాడో డివైడ్ చేయమని ఇస్తాడనమాట. వుడ్తో తయారు చేసిన వస్తువులు ఇంకా వేరే ఇతర వస్తువులు అన్నమాట. అలా వాటికి డివైడ్ చేసి ఇక్కడ పైన ఇచ్చిన వస్తువుని డివైడ్ చేసి మనం రాయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. స్టూడెంట్స్ పేజ్ నెంబర్ 10లో భాషా కి బాత్ చూద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10లో చూడండి. ఆ క్వశ్చన్ చూడండి. పడో సంజో, చదువుము అర్థం చేసుకోనుము అని అర్థం. చదవండి అర్థం చేసుకోండి అని అర్థం. చూడండి, ఏక్ పేడ్ అనేక్ పేడ్. పేడ్ అంటే చెట్టు అని అర్థం, ట్రీ. ఈ ట్రీకి ఇది ఏకవచనం పేడే, బహువచనం పేడే. అంటే సింగులర్ పేడే, ప్లూరల్ కూడా పేడే అనమాట. కానీ అది బహువచనంలో ఎలా రాయాలనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఏక్ పేడ్ అంటే ఒక చెట్టు, అనేక్ పేడ్ అనేక చెట్లు అని అర్థం అనమాట. సింగులరు ప్లూరల్. కానీ పేడ్ అనేది చూడండి మారలేదు. ఏక్ అనేక అయింది బహువచనం వచ్చేటప్పటికి, కానీ పేడ్ అనేది మారలేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, పేడ్ అనేది సింగులరు ప్లూరల్ కూడా ఒకటే అనమాట. పేడ్ సేమ్ అదే వస్తుంది అనమాట. అర్థమైంది కదమ్మా. చూడండి, ఏక్ ఫూల్ అనేక్ ఫూల్, ఒక పువ్వు అనేక పువ్వులు. ఫూల్ అంటే ఫ్లవర్ అని అర్థం. ఫ్లవర్కి ఈ సింగులరు ఫ్లవరే, ఫూలే ప్లూరల్ కూడా ఫూలే, సేమ్ ఒకటే వస్తుంది అనమాట. ఫూల్ ఫూల్. ఫూల్కి బహువచనం కూడా ఫూల్లే వస్తుంది అనమాట. ఏకవచనం ఫూల్, బహువచనం కూడా ఫూల్ అనమాట. ఏక్ ఫూల్ ఒక పువ్వు, అనేక పువ్వులు. ఏక్ గర్, ఇక్కడ అర్థమైంది కదా. ఫూల్ 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 ఏం మారలేదు. బహువచనంకి ఏకవచనంకి ఒకలాగే ఉంది. ఫూల్ ఫూల్ లాగే ఉంది. ఏక్ అనేక అయ్యింది. అర్థమైంది కదా. నెక్స్ట్ గర్, ఏక్ గర్. గర్ అంటే హౌస్ అని అర్థం. ఏక్ గర్ అంటే ఒక ఇల్లు. అనేక గర్ అనేక ఇళ్ళు అని అర్థం. ఇల్లు ఇళ్ళు. ఇది ఏకవచనం, ఇది బహువచనం. చూడండి, గర్ అనేది కూడా మారలేదు. చూడండి, ఇక్కడ ఏకవచనంలోనూ ఒక ఇల్లు అన్నా ఇల్లు గర్ లాగే ఉంది, అనేకకు వచ్చినా కూడా గర్ గర్ లాగే ఉంది. అంటే గర్కి బహువచనం సేమ్ గర్రే అనమాట. ఆల్రెడీ మనకు లెసన్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఏక్ గర్ అనేక గర్. అర్థమైంది కదా. ఒక ఇల్లు అనేక ఇళ్ళు, ఇల్లు ఇళ్ళు. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఏక్ ఫల్. ఫల్ అంటే ఫ్రూట్. అనేక ఫల్, ఇక్కడ కూడా చూడండి ఒక ఫలము అనేక ఫలములు. ఇక్కడ చూడండి, ఫల్ ఇక్కడ ఫల్లే, ఇక్కడ ఫల్లే. ఇక్కడ ఏక్ ఏమైంది, అనేక అయింది ప్లూరల్కి వెళ్ళినప్పుడు, బహువచనానికి వెళ్ళినప్పుడు. అంటే ఒక ఫలము అనేక ఫలములు. అంటే ఫల్ ఏకవచనం ఫల్లే, బహువచనం కూడా ఫల్లే అనమాట. సేమ్ అదే వస్తుంది, ఫల్ ఫల్. అర్థమైందా.
దాని ముందు ఏక్ అనేక్ అనేది పెడితే బహువచనంలోకి మార్చుకోవడం అలా అవుతుందన్నమాట. మామూలుగా మీకు ఫల్కి బహువచనం ఏంటి అని అడిగితే సేమ్ ఫల్ అని రాసిస్తే సరిపోతుంది, పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీకు సింగులరు ప్లూరల్కి అర్థం అవడం కోసం మీకు ఇక్కడ ఇవి ఇచ్చాడు చూడండి. ఏక్ షహర్, షహర్ అంటే పట్టణం అని అర్థం, ఒక పట్టణము. అనేక్ షహర్, అనేక పట్టణములు, పట్టణం పట్టణములు. షహర్ షహర్ అంటే ఏకవచనంలో షహరే, బహువచనంలో కూడా షహర్ అనమాట. ఏకవచనం షహరే, బహువచనం షహర్. ఏకు అనేక్ ఈ మాత్రం సింగులర్కి ప్లూరల్కి మారినాయి. అంటే షహర్కి బహువచనం సేమ్ షహరే అనమాట. షహర్ అంటే ఏంటి? సిటీ, టౌన్ అని అర్థం, అంటే పట్టణం అని అర్థం. పట్టణం పట్టణంలో అంటాం కదా తెలుగులో అయితే మనం, కానీ హిందీలో మాత్రం షహర్ షహర్ సేమ్ అదే వస్తుంది అనమాట, షహర్ షహర్. నెక్స్ట్ ఏక్ గావ్, గావ్ అంటే విలేజ్, గ్రామము, ఒక గ్రామము. ఏక్ అంటే ఒకటి అని అర్థం, ఒక గ్రామము. అనేక్ గావ్, అనేక గ్రామములు, బహువచనం ఏమవుతుంది దానికి? అనేక గావ్, అనేక గ్రామములు. అంటే ఇక్కడ చూడండి గావ్ గావ్, ఇది ఏకవచనం, ఇది బహువచనం. చూడండి ఏకవచనంలోనూ బహువచనం గావ్ గావులాగే ఉంది చూడండి, అర్థమవుతుంది కదమ్మా. చూడండి ఏక్ గావ్, ఒక గ్రామము, అనేక గ్రామములు. ఏక్ గావ్ అనేక గావ్, ఒక గ్రామము, అనేక గ్రామములు. అంటే గావ్కి బహువచన్ గావ్, సేమ్ అదే వస్తుంది అనమాట. తెలుగులో గ్రామం గ్రామములు అంటాం, గ్రామానికి బహువచనం గ్రామములు అని అంటాం. కానీ హిందీలో అలా కాదమ్మా, హిందీలో సేమ్ అదే వస్తుంది, గావ్ గావ్, ఏక్ గావ్ అనేక గావ్. అర్థమైంది కదమ్మా ఇది? ఈ ఆ క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ సృజనాత్మక అభివ్యక్తికి వెళ్దాం. ఈ 10th పేజ్లోనే ఉంది చూడండి ఆ క్వశ్చన్. నిమ్న సంకేతం के आधार पर पेड़ के बारे में लिखो. కింద, నిమ్న అంటే క్రింద అని అర్థం, క్రింద ఇవ్వబడిన సంకేతాల ఆధారంగా కింద మనకి కొన్ని క్లూస్ కింద ఇచ్చాడు అనమాట. అర్థమవుతుంది కదమ్మా. ఆ క్లూస్ ఆధారంగా ఏం చేయాలి? పేడ్కి బారేమే లిఖో, చెట్టు గురించి రాయము అని అర్థం. కింద ఏం క్లూస్ ఇచ్చాడు చూద్దాం, చూడండి ఏం సంకేతాలు ఇచ్చాడో చూద్దాం. పేడు మిడిల్లో ఏమి ఇచ్చాడు, మధ్యలో ఏమి ఇచ్చాడు? పేడ్ ఇచ్చాడు, ట్రీ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పత్తా, పేడ్ అంటే తెలుసు కదా ట్రీ చెట్టు, పత్తా లీఫ్ ఆకు, ఫల్ ఫ్రూట్, ఫూల్ ఫ్లవర్, తన ట్రంక్, శాఖ బ్రాంచ్. వీటి ఆధారంగా ఏం చేయాలంటే పేడ్ గురించి రాయాలన్నమాట, సెంటెన్సెస్ రాయాలన్నమాట. ఈ సంకేతాల ఆధారంగా ఎన్ని సెంటెన్సెస్ వస్తాయి అన్ని సెంటెన్సెస్ రాయాలన్నమాట. చూద్దాం ఎలా వస్తాయి, ఎలా రాయగలుగుతామో చూద్దాం. ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. ముందు పేడ్ మిడిల్లో ఉంది కాబట్టి ఇది అన్ని సెంటెన్సెస్లోనూ ఇది ఉండాలి. ఫస్ట్ పేడ్ రాద్దాం. ఫస్ట్ సెంటెన్స్ పేడ్, ఫల్ తీసుకుని రాద్దాం. ఇది ఇప్పుడు సెంటెన్స్ లాగా రాయాలంటే ఎలా అంటే, పేడ్ హమే, చెట్టు మనకి, ఫల్ దేతే హై, చెట్లు మనకి, ఇక్కడ చెట్లు అని అర్థం, దేతే హై అని అంటున్నాం కదా చెట్లు, బహువచనం ఉన్నట్టు అనమాట. పేడ్ హమే ఫల్ దేతే హై, చెట్లు మనకి ఫలాలను ఇస్తాయి. ఒక సెంటెన్స్కు పేడ్ ఫల్ ఆధారంగా ఈ రెండు సంకేతాల ఆధారంగా మనం ఆ సెంటెన్స్ రాస్తాం. సెకండ్ సెంటెన్స్ రాద్దాం. ఫూలు తీసుకుని రాద్దాం, పేడు ఫూలు ఈ రెండు సంకేతాల ఆధారంగా రాద్దాం. పేడ్ హమే ఫూల్ దేతే హై, చెట్లు మనకి పువ్వులు ఇస్తాయి అని అర్థం, ఫ్లవర్స్ ఇస్తాయి అన్నమాట. థర్డ్ చూద్దాం. పత్తాని తీసుకుని రాద్దాం, పేడు పత్తా ఈ రెండు సంకేతాల ఆధారంగా రాద్దాం. పేడ్ కే పత్తే, పత్తే అంటే లీవ్స్ ఆకులు, చెట్ల ఆకులు హరే హోతే హై, గ్రీనిష్గా ఉంటాయి అన్నమాట, గ్రీన్ కలర్లో ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ పేడు తన,
ఈ రెండు సంకేతాల ఆధారంగా రాద్దాం. हम पेड़ के तने पर चढ़ते हैं. మనం చెట్టు యొక్క ట్రంక్ మీద ఎక్కుతాము అని అర్థం. తన అంటే తెలుసు కదా, బోధే కాండం అని అర్థం. నెక్స్ట్ 5th చూద్దాం. పేడు ఎన్ని అయిపోయినాయి కాబట్టి పేడు శాఖ మిగిలాయి. రెండు ఆధారంగా అర్థం. పేడ్కే कई शाखाएं होती है. చెట్టుకి అనేక కొమ్మలు ఉంటాయి అని అర్థం. శాఖాయం అంటే బ్రాంచెస్. చెట్టుకి అనేక కొమ్మలు ఉంటాయి అని అర్థం. చెట్టు మనకి ఫలాలను ఇస్తాయి. చెట్లు మనకి ఫలాలను ఇస్తాయి, ఫ్లవర్స్ ఇస్తాయి. ఇంకా చెట్టు యొక్క ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి. చెట్టు యొక్క మనం బోధి మీద ఎక్కుతాము. బోధి అంటే తెలుసు కదా, కాండం అంటే చెట్టు ఎక్కుతామని అర్థం. చెట్టుకి అనేక బ్రాంచెస్ ఉంటాయి అని అర్థం. ఈ విధంగా ఈ సంకేతాల ఆధారంగా ఈ విధంగా సెంటెన్స్ కింద రాయాలన్నమాట. ఇలా ఇవి ఎందుకు చేస్తున్నానంటే ఇవి ఎగ్జామ్స్లో మనకి ఇస్తాడు. అందుకే బాగా ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్ చూసుకుని బాగా టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.